గొప్ప ధన్యత. దాన్ని మీరు నిర్లక్ష్యం చేయకుండా మా ఇల్లే కదా అనుకోవద్దండి. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, క్రీస్తు యేసు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేస్తున్నాను. మెస్సియా సంఘముగా నిన్ను ఆరాధించడానికి ఈ పరిశుద్ధమైన దినములో సంఘమంతటిని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని ఎవరి గృహాల్లో వాళ్ళు ఆ కుటుంబ సభ్యులతో కలిసి నిన్ను ఆరాధించేటువంటి గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినావు. ఈ పరిస్థితి రావడానికి ప్రపంచం యావత్తు కూడా కరోనా వైరస్ బారిన పడి చాలా గందరగోళ పరిస్థితిలో ఉంది నాయన. అందుకే ప్రభుత్వంలో వారు కూడా దేవాలయాల్లో ఆరాధన చేసుకోకూడదనే చట్టాన్ని బట్టి నీకు వందనాలు. అంతేకాకుండా ప్రభా గృహాల్లో ఆరాధన చేసుకునేటువంటి ధన్యతనిచ్చినారు. ఇదిగో ఈ కార్యక్రమం అంతటిని నీ పర్యవేక్షణలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయా గృహాలలో ఉన్న ఆటంకాలను తొలగించి చక్కగా నిన్ను ఘనంగా హృదయపూర్వకంగా ఆరాధించినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అంతేకాకుండా ఒక క్రమమైన పద్ధతిలో ఆరాధన జరగడానికి నీ సహాయాన్ని కోరుకుంటున్నాము నాయన. ఎవరు కూడా అటు ఇటు తిరగకుండా ఇల్లే కదా అని ప్రభాతని నీ భయం లేకుండా ఈ కార్యక్రమాన్ని జరిపించకుండా నీ భయంతో వణుకుతో నీ సన్నిధిలో ఆరాధించినట్లు మా అందరికీ సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావములు మీరే పొందు యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నారు తండ్రి. ఆమేన్, ఆమేన్. పాటలు పాడేవాళ్ళు ముందుకు రండి. క్యాష్ చెక్ చేసుకుని మా వాయిస్ కన్నా కొంచెం క్యాష్ బాగా రావాలి. అసలు క్యాష్ ఇన్వర్టర్ కాలర్ వెళ్ళింది కదా, కాలర్ మైక్ లేవు. క్లారిటీ బాగా అన్నా ఇది కూడా లేదా కూర్చోండి, నాకు బాగా లక్షణంగా కూర్చుంటాను కదా అక్కడ. అదే వాళ్ళు ఆడో కూర్చొని వాళ్ళు ఇబ్బంది లేకుండా ఇక్కడ Hallelujah. Hallelujah. Worship Messiah. Glory to Messiah. Praise to Messiah. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి మీలలో ఈ పరిశుద్ధ దినంలో ఆరాధన కూర్చున్న మీ అందరినీ దేవుడు దీవించును గాక. దేవుని సన్నిధి మీకు తోడై ఉండి నడిపించును గాక. మరి పాటలు పాడుకొని దేవుని గణపరుస్తాము. ముందుగా సియోని దేవా నా యందు నీకు ఎంతో ప్రేమ, నీ దివ్య ప్రేమ నాను ఉప్పొంగెను అనే పాట పాడుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా.
దేవాని జీవాజలము నాకిచ్చితివే, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. నా పాదములను నీవు బండపై నిలిపితివి, నా పాదములను నీవు బండపై నిలిపితివి. నా అడుగులనెల్లా నీవు స్థిరపరచిన దేవుడవు, నా అడుగులనెల్లా నీవు స్థిరపరచిన దేవుడవు. దేవా నాకాశ్రయుడవు నీవే కదా, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. దేవా నాకాశ్రయుడవు నీవే కదా, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువలో నీ రక్తము కాచి నన్ను రక్షించితివి, సిలువలో నీ రక్తము కాచి నన్ను రక్షించితివి. సార్వత్రిక సంఘములోన నన్నైక్యపరచితివి, సార్వత్రిక సంఘములోన నన్నైక్యపరచితివి. దేవాని దయనా ఎడల అత్యున్నతము, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. దేవాని దయనా ఎడల అత్యున్నతము, దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. వాగ్దానములను నాలో నెరవేర్చిన ఓ ప్రభువా, వాగ్దానములను నాలో నెరవేర్చిన ఓ ప్రభువా. విడువక నా ఎడల నీదు కృప చూపుచున్నావు, విడువక నా ఎడల నీదు కృప చూపుచున్నావు. దేవాని మారని ప్రేమ సంపూర్ణము, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. దేవాని మారని ప్రేమ సంపూర్ణము, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. మృతిని గెలిచి మా కొరకై తిరిగి లేచిన ప్రభువా, మృతిని గెలిచి మా కొరకై తిరిగి లేచిన ప్రభువా. మా కొరకై త్వరలో రానై ఉన్నావని మా రాజా, మా కొరకై త్వరలో రానై ఉన్నావని మా రాజా. దేవాని సన్నిధి నాకు ఎంతో ప్రియము, నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను.
Worship Messiah. Glory to Messiah. Praise to Messiah. Hallelujah. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయడమా అనే పాటను రెండో పాటగా పాడుకొని దేవుడి గారు ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరుని చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఓరెంతో విస్తారమాయనే, కోతకు పనివారు కొలువాయనే. ఓరెంతో విస్తారమాయనే, కోతకు పనివారు కొలువాయనే. ప్రభు యేసు నిధులన్నీ విలువాయనే. ప్రభు యేసు నిధులన్నీ విలువాయనే. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. సంఘమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. సంఘమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. యజమాని నిధులన్నీ నీకే కదా, యజమాని నిధులన్నీ నీకే కదా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. శ్రమలేని ఫలితం పునీయగా, బలవంచు వెనుదీసి విడిపోదుమా. శ్రమలేని ఫలితం పునీయగా, బలవంచు వెనుదీసి విడిపోదుమా. జీవాత ఫలములను భుజింపవా, జీవాత ఫలములను భుజింపవా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. హల్లెలూయా. మెస్సియా ఆరాధన గీతముల పుస్తకం నుండి యేసు నీ వాక్యం లోకానికి సౌభాగ్యం, నా జీవానికి పరమార్థం, నా జీవితానికి ఆనందం అనే పాట పాడుకొని దాన్ని ప్రస్తుతం వచ్చిన వాళ్ళందరూ కూడా
కలిసి పాడుతూ కనపరచండి. రాని వాళ్ళు విని రెండోసారి ఏకీభవించి నేర్చుకోండి. ఆడే ఉండరా. యేసుని వాక్యం లోకానికి సౌభాగ్యం, యేసుని వాక్యం లోకానికి సౌభాగ్యం, నా జీవానికి పరమార్థం, నా జీవితానికి ఆనందం, నా జీవానికి పరమార్థం, నా జీవితానికి ఆనందం. హల్లెలూయా స్తుతి మహిమ ఘనత యుగాయుగములకు మహిమ, దేవునికే మహిమ, యుగాయుగములకు మహిమ, యేసునికే మహిమ. నాదాగు చోటు నీవే యేసయ్యా, నా తోడు నీడ నీవే యేసయ్యా, నాదాగు చోటు నీవే యేసయ్యా, నా తోడు నీడ నీవే యేసయ్యా, నా ముందు వెనుక నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నన్ను కాసేవయ్యా, నీవే యేసయ్యా, నన్ను కాసేవయ్యా. హల్లెలూయా స్తుతి మహిమ ఘనత యుగాయుగములకు మహిమ, దేవునికే మహిమ, యుగాయుగములకు మహిమ, యేసునికే మహిమ. నా తల్లిదండ్రులు నీవే యేసయ్యా, నా అన్నదమ్ములు నీవే యేసయ్యా, నా తల్లిదండ్రులు నీవే యేసయ్యా, నా అన్నదమ్ములు నీవే యేసయ్యా, నా బంధు స్నేహితులు నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నన్ను కాసేవయ్యా, నీవే యేసయ్యా, నన్ను కాసేవయ్యా. హల్లెలూయా స్తుతి మహిమ ఘనత యుగాయుగములకు మహిమ, దేవునికే మహిమ, యుగాయుగములకు మహిమ, యేసునికే మహిమ. నా నిందావమానం నీవే యేసయ్యా, నా మేలు కీడు నీవే యేసయ్యా, నా నిందావమానం నీవే యేసయ్యా, నా మేలు కీడు నీవే యేసయ్యా, నా జీవమరణం నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నన్ను కాసేవయ్యా, నీవే యేసయ్యా, నన్ను కాసేవయ్యా. హల్లెలూయా స్తుతి మహిమ ఘనత యుగాయుగములకు మహిమ, యేసునికే మహిమ, యుగాయుగములకు మహిమ, యేసునికే మహిమ.
Worship Messiah. Glory to the Messiah. Praise to Messiah. అందరూ లేచి నిలబడదాం. ఒక నిమిషం, కొన్ని నిమిషాలు దేవుని ఆరాధన చేస్తాం, దేవుని నామమును మహిమపరుస్తాం. హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకుందాం. తండ్రి నీకు స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ నామాన్ని మహిమపరిచి ఘనపరుస్తుంటున్నాం తండ్రి. దయగల ప్రభువా, నీ నామాన్ని ఆరాధిస్తుంటున్నాము తండ్రి. అందరం దయచేసి కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకొని దయగల తండ్రిని మనం హెచ్చిస్తాం. యేసయ్యను మనం ఆరాధన చేద్దాం. ఉన్నతమైన దేవుని మనం ఆరాధన చేద్దాం. నోర్లు తెరుద్దాం. అందరం కూడా మనం ఎక్కడున్నా దేవుడు మన మధ్యన ఉన్నాడని మనం విశ్వాసంతో దేవుని ఆరాధన చేద్దాం. తండ్రి నీకు స్తోత్రాలు 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 తండ్రి. నీ నామను మేము హెచ్చిస్తుంటున్నాం, ఘనపరుస్తుంటున్నాం ప్రభువా. రాజుల రాజా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభుల ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా నీ పరిశుద్ధ దినములో తండ్రి ప్రభువా నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభువా. ఇదిగో ఈ ఆదివార దినాన తండ్రి నీ పాద సన్నిధిలో నిలబడి నిన్ను హెచ్చిస్తుంటున్నాం, ఘనపరుస్తుంటున్నాం, మహిమపరుస్తుంటున్నాము తండ్రి. ఉన్నతమైన దేవుడవు తండ్రి నాయన, సర్వలోకాన్ని సృష్టించిన దేవుడవు తండ్రి నాయన, సర్వంతర్యామివి తండ్రి నాయన, సర్వశక్తిమంతుడవు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. రాజుల రాజా నీకే స్తోత్రం, ప్రభుల ప్రభువా నీకే స్తోత్రం తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రం 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 తండ్రి. అందరూ నోరు తెరుస్తాం, స్తోత్రాలను చెప్తాం. ఈ దినాన ఈ క్షణాన మన సజీవ లెక్కలో ఉన్నందుకు దేవుని మహిమపరుస్తాం. ఓ తండ్రి నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా నిన్ను హెచ్చిస్తున్నాం, ఘనపరుస్తున్నాము తండ్రి నాయన. ఓ రాజా నీకే స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. ఓ రాజా నీకు స్తోత్రం తండ్రి. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా.
వైభవాన్ని విడిచి దిగి వచ్చిన దేవుడవు తండ్రి. ఓ పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా మధ్యనున్న దేవుడవు తండ్రి, మమ్మల్ని దర్శిస్తున్న దేవుడు, మమ్మల్ని అభిషేకిస్తున్న దేవుడవు తండ్రి. నీకు స్తోత్రం 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 తండ్రి. యేసయ్యా తండ్రి, నువ్వు గొప్ప దేవుడవై ఉండి తండ్రి నాయన వేల కొలది దూతల చేత ఆరాధించబడుతూ ఉండి కూడా తండ్రి అయ్యా మానవులైన నన్ను పాపినైన నన్ను తండ్రి ప్రభువా అయ్యా నరకం నుంచి తప్పించడానికి తండ్రి అయ్యా తండ్రి ఆ పరలోక రాజ్యాన్ని విడిచి దిగి వచ్చిన యేసయ్యా నీకు స్తోత్రము 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 తండ్రి. ఓ తండ్రి, నా కొరకు కొరడాల చేత కొట్టబడిన దేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయ్యా నా కొరకు తండ్రి ప్రభు ముఖమంతా కూడా నేను భూమి వేయించుకున్న దేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నా అవమానం అంతటిని తండ్రి నీవు భరించిన దేవా నీకు స్తోత్రాలు 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 తండ్రి. ఇదిగో తండ్రి, నేను చేసిన పాపానికి తండ్రి మరణానికి పాత్రని నేనై ఉండగా తండ్రి నాకు బదులుగా తండ్రి నేను యేసయ్యా నాకు బదులుగా మీరు మరణించినందుకే నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి ప్రభువా నాకు బదులుగా మీరు మరణించారు తండ్రి. మరణం నిన్ను బంధించి ఉంచలేకపోయింది ప్రభువా. అయ్యా మరణాన్ని గెలిచి నేను తిరిగి లేచిన మృత్యుంజయుడవు తండ్రి. నీకు స్తోత్రం 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 యేసయ్యా. నిన్ను మేము హెచ్చిస్తున్నాము తండ్రి, ఘనపరుస్తున్నాం మహిమపరిచి ఆరాధిస్తున్నాను తండ్రి. రాజుల రాజా నీకే స్తోత్రము తండ్రి, ప్రభుల ప్రభువా నీకే స్తోత్రము తండ్రి, దేవాది దేవా నీకే స్తోత్రాలు 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 యేసయ్యా. ఓ యేసయ్యా నీకు స్తోత్రాలు 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 తండ్రి. నీ నామాన్ని మేము హెచ్చిస్తున్నాం, ఘనపరిచి మహిమపరుస్తున్నాము తండ్రి నాయన. అయ్యా నీ మాటలో శక్తి ఉంది తండ్రి నాయన. నువ్వు మాట పలకగానే సమస్తం కలిగింది తండ్రి ప్రభువా. అయ్యా తండ్రి నీ మాటలో శక్తిని బట్టి నీకు స్తోత్రము తండ్రి. అయ్యా నీవు పొందిన గాయముల చేతనే మాకు స్వస్థత కలుగుతున్నది తండ్రి. అయ్యా నీవు పొందిన ప్రతి ఒక్క గాయాన్ని బట్టి నీకు స్తోత్రాలు 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 తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రం 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 స్తోత్రము తండ్రి. రాజా నీకు స్తోత్రము తండ్రి, పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రం స్తోత్రము తండ్రి. మన రెండు క్షేత్రాకాశం వైపెత్తుదాం. ఓ యేసయ్యా నీకు స్తోత్రం. మన రెండు చేతులు పైకెత్తి మరొకసారి ఆరాధన స్తుతి ఆరాధన అంటూ మనం దేవుని ఆ పాటలు పాడుతూ ఆరాధన చేద్దాం. ఓ తండ్రి నీకు స్తోత్రం, రాజా నీకు స్తోత్రం ప్రభువా. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే
శరీర రోగాలన్నిటినీ ప్రభు నాయన స్వస్థపరిచిన దేవుడు, ప్రపంచ దేశాన్ని తండ్రి వణికిస్తున్న కరోనాని కూడా తండ్రి ప్రభు అయ్యా నీ రక్తము చేత ప్రభు నాశనము చేస్తున్న దేవుడు తండ్రి. కరోనా వ్యాధి చేత తండ్రి నాయన బాధింపబడుతున్న వారందరినీ ప్రభు ముడుతున్న దేవుడు తండ్రి. నీ గాయపడ హస్తాలతో తండ్రి తాకి స్వస్థపరుస్తున్న దేవుడు తండ్రి. నిన్ను మేము ఘనపరుస్తున్నాము. ఎందుకంటే ప్రభు కరోనా కంటే తండ్రి నాయన శక్తి గలది నీ నామము తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాము తండ్రి. ఓ తండ్రి నీకు స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి. శక్తి కలగ నామాన్ని తండ్రి, అన్నిటికంటే ఉన్నతమైన నామాన్ని, పైనున్న నామాన్ని మేము హెచ్చిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. నీ నామములోనే మాకు స్వస్థత తండ్రి. నీ నామాన్ని హెచ్చిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. అవును ప్రభువా, నాయన ఈ వైరస్ ఎందుకు వచ్చిందంటే తండ్రి నాయన మా అవినీతి తండ్రి, మా పాపం ఎక్కువైపోయింది తండ్రి. నీ సన్నిధిలో నిలబడి తండ్రి నాయన మేము పాపము తప్పిపోయిన వారము తండ్రి నాయన, నీ మార్గం నుంచి తొలగిపోయిన వారము తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్టు తండ్రి, జ్ఞాపకం చేసుకున్నట్టు తండ్రి. ఈ మార్గంలో మమ్మల్ని నడిపించు. స్తోత్రం 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 యేసయ్యా. నీ నామాన్ని హెచ్చిస్తున్నాను, ఘనపరుస్తున్నాను, ఆరాధిస్తున్నాను ప్రభువా. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకై రానున్న ఓ మెస్సయ్యా. నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకై రానున్న ఓ మెస్సయ్యా. నా జీవం నా సర్వం నీవే దేవా. నా జీవం నా సర్వం నీవే దేవా. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించిన మంచి కాపరి, నాకై ప్రాణమిచ్చితివే. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించిన మంచి కాపరి, నాకై ప్రాణమిచ్చితివే. ఏమి ఇవ్వగలను తండ్రి? అవును ప్రభువా, నీ ప్రేమకై విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. ఏమివ్వగలను? ఏమివ్వగలను? నీ ఎనలే నీ ప్రేమకై విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. నా జీవం నా సర్వం నీవే దేవా. నా జీవం నా సర్వం నీవే దేవా. నీవే దేవా. నీవే 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 దేవా.
నలిగిన హృదయమే నేనార్పింతును. ఏనువాగలను నీ అనాలే నీ ప్రేమకై విరిగి నలిగిన హృదయమే నేనార్పింతును. నా జీవం నా సర్వం నీవే దేవా. నా జీవం నా సర్వం నీవే దేవా. అవును తండ్రి, నేను ఈరోజు బతుకున్నానంటే ప్రభువా, నేను జీవం కలిగి ఉన్నానంటే, జీవంతో ఉన్నానంటే ప్రభువా, నేను సజీవ లెక్కలో ఉన్నానంటే తండ్రి ప్రభువా, అది నువ్వు నాకు ఉచితంగా అనుగ్రహించిన తండ్రి జీవమే ప్రభువా. నీ కృపనే తండ్రి, నా సర్వము నీవే తండ్రి. భూమి మీద ఏది ఎక్కువ కాదు ప్రభువా, నువ్వు లేకపోతే ఏది మాకు ఎక్కువ కాదు తండ్రి. సర్వము నీవే తండ్రి. సమస్తాన్ని ఇచ్చిన దేవుడు కూడా నీవే తండ్రి. యేసయ్యా, నిన్ను ఆరాధిస్తున్నాను, నీ నామాన్ని ఘనపరుస్తున్నాను. తప్పిపోయిన నన్ను తండ్రి వెదకి రక్షించిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు. ఓ ప్రభువా, నీ జీవ మార్గంలో మమ్మల్ని నడుపుతున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దయగల తండ్రి నీకు స్తోత్రం, కృపగల దేవుడు తండ్రి నీకు స్తోత్రం. యేసయ్యా, నా జీవాన్ని ఇచ్చిన దేవుడు, నాకు జీవాన్ని ఇచ్చిన దేవుడు నువ్వు ఒక్కడివే తండ్రి. నేను జీవం కలిగి ఉండినట్లు తండ్రి ప్రభువా, నీవు నీ ప్రాణాలు శిలువ మ్రానుపై అర్పించిన దేవుడు తండ్రి. యేసయ్యా, నీకే స్తోత్రం తండ్రి. ఓ తండ్రి, నీకు స్తోత్రాలు. నా బలహీన సమయంలో తండ్రి ప్రభువా నన్ను బలపరచువాడవు తండ్రి. నా ఎండిన ఎముకలన్నిటినీ తండ్రి ప్రభువా తిరిగి జీవింప చేయగల దేవుడు తండ్రి. ఆత్మీయ వరములతో నన్ను నింపగల దేవుడు తండ్రి. నీకు స్తోత్రాలు. జీవనదిని తండ్రి ప్రభువా నాలో ప్రవహింపజేసే దేవుడు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ నామాన్ని ఓ తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. జీవనది హృదయములో ప్రవహింపజేయుమయా. నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఎండిన ఎముకలన్నీయు నాలో జీవింపజేయుమయా. ఎండిన ఎముకలన్నీయు నాలో జీవింపజేయుమయా. జీవనది నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనది నా హృదయములో ప్రవహింపజేయుమయా.
ఉదయకాల సమయంలో ప్రభా నాయన నిన్ను ఆరాధించడానికి తండ్రి, నిన్ను గణపరచడానికి, నీ నామాన్ని మహిమపరచడానికి నీ సన్నిధిలో నిలబడడానికి తండ్రి, నిన్ను ప్రభువా ఉన్నతమైన నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి ఇచ్చిన తండ్రి ఈ గొప్ప సమయాన్ని బట్టి, మంచి తరుణాన్ని బట్టి మా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధనలు నజరుడైన యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం అందరం. వర్షిప్ మెస్సయా, గ్లోరీ టు మెస్సయా, క్రైస్ట్ టు మెస్సయా. సో మనం సమయం వ్యర్థం చేయకుండా మరి ఈ సమయాన్ని మరి మెస్సియా మినిస్ట్రీస్ ఫౌండర్ అయినటువంటి పాస్టర్ కేఎన్ జయపాల్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అందరూ చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. అందరికి వర్షిప్ మెస్సియా, గ్లోరీ టు మెస్సియా, క్రైస్ట్ టు మెస్సియా, హల్లెలూయా. ఒకసారి మీ బైబిల్ చేతిలో పట్టుకొని ఇట్లా, ఇదిగో నా బైబిల్ వచ్చింది, ఇదిగో నా బైబిల్, ఇదే నా ఆయుధం. హల్లెలూయా. మెస్సియా సంఘస్థులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆదివారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మెస్సియా సంఘస్థులు అనగా వారి వారి ఇళ్లల్లో ఆరాధన జరుపుకుంటూ దేవుని మహిమపరిచినటువంటి ప్రియ బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో మీకు ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. వర్షిప్ మెస్సియా. అలాగనే మనము దేవుని వాక్యములోనికి వెళ్ళడానికి ముందుగా లాక్డౌన్ వచ్చి సుమారు మరి మార్చి 21వ తారీఖున ప్రారంభమైంది. మే 3 వరకు ఇది కొనసాగుతుంది. తర్వాత మరి దాన్ని కొనసాగిస్తారా లేదా స్టాప్ చేస్తారనేది ప్రభుత్వం యొక్క నిర్ణయం. ఏది ఏమైనా ఈ 4-5 వారాల నుంచి మనము మన గృహాలే దేవుని ఆలయంగా ఆరాధన జరుపుకుంటున్నాము. ఇది చాలా గొప్ప ఆధిక్యత. ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. మీరు సంఘానికి ఆనుకుని ఉండి కూడా ఇళ్లలో ఆరాధన సమయాన్ని పాటించకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి. చెడు దినాల్లో ఉంటున్నాము, మహాభయంకరమైనటువంటి దినాల్లో ఉంటున్నాము. కరోనా వైరస్ మహమ్మారి ప్రతి వ్యక్తిని వెంటాడుతూ ఉంది. ఎక్కడొస్తుందో ఎప్పుడు అంటుకుంటుందో తెలియదు కదా. ప్రతి వారికి మరణ భయం వచ్చింది. ఇలాంటి సందర్భాల్లో కూడా దేవుణ్ణి ఆరాధించకుండా మీరు నిర్లక్ష్యం చేస్తే మీకు నేను ప్రభు నామంలో హెచ్చరిక చేస్తున్నా. 24 గంటల్లో ఏమండి ఆరాధనకు మీకు సమయం లేదా? ఆరాధించండి. ప్రేమతో చెప్తున్నాను. ఇంకా ఆరాధన చేసుకోకుండా ఈ సమయాన్ని పాటించుకోకుండా ఉండేటువంటి ప్రియులకు హెచ్చరిక చేస్తున్నారు. ఏదైనా సంభవించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. దేవుని గ్రంథంలో న్యాయాధిపతులు న్యాయాధిపతులు 13వ అధ్యాయం నుంచి 16 అధ్యాయం 13, 14, 15, 16 4 అధ్యాయాల్లో ఒక గొప్ప మనిషి యొక్క చరిత్ర రాయబడింది. ఆయన పేరు సంసోన్, శాంసన్
మనం శాంసన్ గురించి తెలుసుకుందాం. న్యాయపతుల గ్రంథంలో ఇశ్రాయేలీయులు మాటి మాటికి దేవుని దృష్టికి దోషులైనప్పుడు, మాటి మాటికి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు దేవుడు వారికి ఒక వ్యక్తిని రక్షించడానికి ఒక వ్యక్తిని ఏర్పాటు చేస్తున్నాడు. అలా 13వ అధ్యాయంలో తిరిగి వీళ్ళు యెహోవా దృష్టికి దోషులైనందున 40 సంవత్సరాలు ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. 40 years. ఈ 40 సంవత్సరాల కాలంలో సంసోన్ గారి యొక్క కార్యాలను మనము ధ్యానం చేస్తాము. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి యేసు ప్రభువా, నువ్వు ఎంత మంచి దేవుడవు నాయనా. మందిరాలు ఈ కరోనా వైరస్ వలన మూయబడిన గృహాల్లో ఆరాధన చేసుకునేటువంటి సమయాన్ని మాకు అనుగ్రహించినావు. ఇదిగో ఇప్పటికీ 4-5 వారాల నుంచి ఈ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇందును బట్టి నీకు వందనాలు. గృహాలే నీకు ఆలయాలుగా మార్చుకున్నందులకై నీకు వందనాలు. ప్రియులందరినీ, మెస్సా సంఘమే కాదు, సార్వత్రిక క్రైస్తవ సంఘాలన్నిటినీ కూడా ఈ రీతిగా మీరు మార్చుకొని నీవు ఆరాధింపబడుతున్నందులకు నీకు కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా, వాక్యమైన దేవుడు, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటుండగా నైనా నీవే తగిన జ్ఞానం ఇచ్చి మాకు సహాయం చేయండి. నీ అభిషేకాన్ని మా అందరి మీద ఉంచి మా ఆలోచనలు చెరపెట్టండి. అర్థం చేసుకొని నీ మార్గంలో నడవడానికి, నీ ఆశీర్వాదాలకు పాత్రులు కావడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సంసోను బలాఢ్యుడు అంటారు కదా. శరీర రీతిగా గొప్ప శరీరాకృతి కలిగినటువంటి వ్యక్తి, బలవంతుడు అని చెప్పుకోవచ్చు. ఈయన ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతికి అప్పగించబడినటువంటి దినాలలో ఒక కుటుంబం ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబం. దాను వంశస్థుడు, జొర్యా పట్టణస్థుడు అయిన మానోహ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఇక్కడ 13వ అధ్యాయం నుంచి మనము 16 అధ్యాయం ఉండే సంగతి అంతా మనము ధ్యానం చేసుకుందాం. దాను వంశస్థుడు, జొర్యా పట్టణస్థుడు మానోహ. అతని భార్య పేరు రాయబడలేదు, ఆమె గొడ్రాలు, అంటే కాన్పు లేక ఉంది, పిల్లలు కనలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆమె. ఈ కుటుంబము దేవుడంటే భయము భక్తి కలిగి ఉన్నారు. ఈ కుటుంబానికి ఒకరోజు దేవదూత మానోహ భార్యతో ప్రత్యక్షమై, ఆయన మీకు ఒక కుమారుని ఇస్తాను, మీరు చాలా జాగ్రత్తగా, గర్భవతిగా ఉన్నటువంటి దినాల్లో మీరు చాలా జాగ్రత్తలు తీసుకొని ఆ బిడ్డను మీరు కని దేవుని మహిమ కొరకు మీరు ఆ బిడ్డని పెంచాల్సి ఉంటుంది అని మానోహ భార్యకు ఆ దేవదూత ప్రకటిస్తాడు. ఇలా వాళ్ళు ఆ దేవదూత మాట ప్రకారంగా ఆమె గర్భవతి అవుతుంది, కుమారుని కంటుంది. ఆ కుమారునికి శాంసన్ అని పేరు పెడతారు. సంసోను, ఆ మాట చదువుకుందాం 13వ అధ్యాయంలో 24వ వచనం. తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎస్తాయేలుకును మధ్యనున్న మహనెదానులో అతనిని రేపుటకు మొదలు పెట్టెను.
అసలు సంసోను దేవుడు ఆ కుటుంబానికి గొడ్రాలైనటువంటి ఆమెకు కుమారుని అనుగ్రహించింది. కారణం ఏమిటంటే ఇశ్రాయేలీయులు ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి వారిని విడిపించడానికి, తన ప్రజలను కాపాడుకోవడానికి 40 సంవత్సరాలు ఫిలిష్తీయుల చేతుల్లో ఎన్నో బాధలు అనుభవిస్తూ